తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే ఈ సామెత మన హీరోయిన్లకి ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. అస్సలు ఓల్డ్ అవ్వదు తెలుసా. ఇప్పుడు ఇదే జరుగుతోంది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు గ్లామర్ షోకి దూరంగా ఉంటారంటారు, కానీ అది కొన్ని రోజులే. ఏంటి నమ్మరా? ఒక్కసారి ఈ ముద్దుగుమ్మల్ని ఎక్స్క్లూజివ్గా చూసేయండి. ఎందుకు నమ్మరో మేం కూడా చూస్తాం. గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు అవ్వడం అనేది అరుదైన విషయం. అందుకే అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్ సైతం ఇప్పుడు హాట్ షో వైపు అడుగులు వేస్తున్నారు. ఎక్కడో సాయి పల్లవి లాంటి ఒకరిద్దరికి మాత్రమే స్కిన్ షో చేయకపోయినా నడుస్తుంది. ఈ క్రమంలోనే పెళ్లైన హీరోయిన్లు కూడా ఛాన్సుల కోసం రెచ్చిపోక తప్పట్లేదు. అలియా భట్నే తీసుకోండి. పెళ్లికి ముందు ఈ భామ హద్దులే లేకుండా రెచ్చిపోయారు. కానీ కపూర్ ఇంటికి కోడలయ్యాక కొన్ని రోజులు గ్లామర్ షోకు దూరంగా ఉన్నారు అలియా. ఓ బిడ్డకు తెల్లయ్యాక పూర్తిగా మారిపోయారేమో అనిపించింది. కానీ ఉన్నట్లుండి ఈ బ్యూటీ గ్లామర్ షో షురూ చేశారు. ఈ మధ్య అలియా చేసిన ఫోటోషూట్కు థర్మోమీటర్లు పేలిపోయాయి. కాజల్ అగర్వాల్ కూడా గ్లామర్ దారిలో వెళ్తున్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. సినిమాల్లో పద్ధతిగానే కనిపిస్తున్న కాజల్ ప్రమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం రెచ్చిపోతున్నారు. సత్యభామ ప్రమోషన్స్ లో చాలా వరకు గ్లామర్ గానే కనిపిస్తున్నారు ఈ చందమామ. ఇక రకులైతే పెళ్లి తర్వాతే డోస్ పెంచేశారు. ఈమె బికినీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఇప్పుడు. ఇక విడాకుల తర్వాత సమంతను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఈ బ్యూటీ షోకు థర్మామీటర్లు పేలిపోతున్నాయి. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన తర్వాత కూడా కియారా అద్వానీ గ్లామర్ షో వైపు అడుగులేస్తున్నారు. నయనతార సైతం జవాన్లో నటించిన తర్వాతే హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. మొత్తానికి హీరోయిన్లందరూ పెళ్లితో కెరీర్ను ముడిపెట్టట్లేదు.